హాయ్ గైస్, ఈరోజు పూరిలో జగన్నాథుడి రథయాత్ర అయితే స్టార్ట్ అయింది అండ్ దాని స్టోరీ ఏంది అండ్ సాల్బేగ్ అని ఒక ముస్లిం డివోటీ కథ చెప్తా వినండి. శ్రీకృష్ణుడి అవతారం ముగిసిన తర్వాత తన హార్ట్ భూమి మీదనే ఉండిపోతుంది. దాన్నే మనం పూరిలో వర్షిప్ చేస్తున్నాము. ఈ టెంపుల్ కట్టించింది ఇంద్రుమ్న అని చెప్పేసి ఒక కింగ్. తను కట్టించిన తర్వాత దేవుడిని ఒక కోరిక కోరుతాడు అనమాట. నాకు అసలు పిల్లలే పుట్టకుండా చేయి దేవుడా, ఎందుకని చెప్పేసి అంటే పుట్టే నెక్స్ట్ జనరేషన్ ఎవరు వచ్చి ఈ టెంపుల్ నాది అని ఎప్పుడు చెప్పొద్దు అని చెప్పేసి ఆ వరం కోరుకుంటాడు. ఆ కోరుకున్నట్టే ప్రసాదిస్తాడు అనమాట. దాని తర్వాత వరం వల్ల అమ్మ అవ్వలేనని చెప్పి వాళ్ళ వైఫ్ కుండీస చాలా బాధపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన కల్లోకి వచ్చి ఏం చెప్తాడంటే, నేనే నీ కొడుకు అనుకో అమ్మ, ప్రతి ఇయర్ నేను నీ దగ్గరికి వస్తా అని చెప్పేసి ఈ రథయాత్రలో మన ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి గుండీచా ఆలయం వరకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. రథయాత్ర జరుగుతుంది. ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది అనమాట. ఈ రథంని ముట్టుకున్న వాళ్ళ పాపాలన్నీ పోతాయని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. అండ్ ఈ టెంపుల్లో ఓన్లీ హిందూస్కి అలౌ చేస్తారు. కానీ మీకు సాల్బేగ్ అని చెప్పి ఒక ముస్లిం స్టోరీ చెప్తా వినండి. వాళ్ళ నాన్నగారు ఒక ముస్లిము అండ్ వాళ్ళ అమ్మగారేమో బ్రాహ్మిన్ అనమాట. తను వార్లో ఉన్నప్పుడు సాల్బేగ్కి తలకు ఒక పెద్ద దెబ్బ తాకి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏం చెప్తుంది అని చెప్పేసి అంటే, నువ్వు పూరి జగన్నాథుడిని నమ్ముకో, నీ గాయమన్నీ పోతాయి అని చెప్పేసి అన్నప్పుడు నైట్ కలలో దేవుడు వచ్చి ఏదో చేసినట్టు తనకు అనిపిస్తుంది. పొద్దున్న లేచి చూసేవారికి దెబ్బ అనేది చాలా తగ్గిపోతుంది. తను షాక్ అయ్యి అప్పటి నుంచి ఇంకా పూరి జగన్నాథుడికి పెద్ద డివోటీ అయిపోతాడు. అండ్ ప్రతి ఇయర్ రథయాత్ర అయినప్పుడల్లా తను వెళ్తాడు అనమాట. ఒక ఇయర్ ఏమవుతుంది అంటే తను ఎక్కడో ఉండి వెళ్ళలేకపోతాడు. నేను వచ్చే వరకు ఆవు దేవుడా అని చెప్పేసి కోరుకుంటే ఆ రథము వాళ్ళ ఇంటి ముందే ఆగిపోతుంది. ఇంచు కూడా కదలదు, ఎంత ట్రై చేసినా కూడా కదలదు సాల్బేగ్ వచ్చే వారికి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మచా, అసలుకి దేవుడికి రిలీజియన్స్ అనేది ఉండదు. దేవుడు అనేదే ఒక పాజిటివ్ ఎనర్జీ. రిలీజియన్స్ అని చెప్పి మనం కొట్టుకుంటాం కానీ దేవుడికి అట్లాంటివి ఏమి ఉండవు మచా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ ఫ్యాక్ట్స్ చెప్తా వినండి. ఆ టెంపుల్ మీద ఉన్న ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు విండ్కి అగెయిన్స్ట్గా పోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమో ఆ టెంపుల్ ఒక డోమ్ ఏదైతే ఉంటుందో దాని షాడో ఎప్పుడు గ్రౌండ్ మీద పడదు. అండ్ లాస్ట్ ఏంటంటే ఆ టెంపుల్లో చేసిన ప్రసాదం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ అయిపోదు అండ్ వేస్ట్ అవ్వదు. ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోతుంది అనమాట. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇంతకంటే గొప్ప మిరాకిల్ అవసరం లేదు. ఐ హోప్ ఈ జగన్నాథుడి దయ వల్ల ఈ రోజు నుంచి అయినా కొంచెం ఈ ఇయర్ మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ బాయ్ మచ్చా.